హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పండుగ దీపావళి పండుగ. ఈ రోజున మనం మన సబ్స్క్రైబర్స్కి, కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకునే వారికి ఇవాళ ఒక కూరగాయల మీద ఒక వీడియో చేస్తున్నాం. అందరూ చూడండి, రేట్లు తెలుసుకోండి. అందరూ చూసి తాజా రేట్లు తెలుసుకుందాం. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే చాలామంది చాలా వరకు ఏం చేస్తూ ఉంటారంటే అన్ని కూరగాయలు తినరు. కొంతమంది కొన్ని మాత్రమే కొనుక్కుంటూ ఉంటారు. ఇది పెద్ద అపోహ అండి. అన్ని కూరగాయలు తినదగ్గవే, పూర్తిగా అన్నీ కొనుక్కోవచ్చు. ఒక్కో కూరగాయలో ఒక్కో పోషకం ఉంటుంది. పోషకాల విషయంలో ప్రతి కూరగాయ, ఎవ్రీ వెజిటబుల్ అన్నీ తినదగ్గవేనండి. అన్నీ కొనుక్కోవచ్చు, శుభ్రంగా తినచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక దాంట్లో ఉన్న పోషక విలువలు ఇంకో దాంట్లో ఇంకో రకంగా ఉంటాయి. అట్లా ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు, ప్రతి ఒక్క కూరగాయ తినదగ్గదే. కొంతమంది మేము ఇవే తింటాము, ఇవి బాగోవు అట్లా చెప్తూ ఉంటారు. ఇది పెద్ద అపోహ అండి. చక్కగా 4 రోజులు సరిపోను మీరు కొంచెం కొంచెం అన్ని తీసుకెళ్ళండి. కొనుక్కెళ్ళినాక రోజుకో రకం అట్లా వెరైటీగా వండుకొని తినేసేయచ్చు. ఉదాహరణకి ఇప్పుడు దొండకాయ ఉంది. దొండకాయలో ఉన్న పోషకాలు బీరకాయలు ఉండవు. అలాగే ఈ బీరకాయ, దొండకాయలు ఉన్న పోషకాలు వంకాయలు ఇట్లా ఎగ్జాంపుల్ అనమాట, వాటిలో ఉండవు. అట్లా ప్రతి ఒక్కటి డిఫరెంట్, ప్రతి ఒక్కటి స్పెషల్. సో కాబట్టి మనం ఇక్కడ కీరదోస ఉంది. కీరదోసలో కొన్ని పోషకాలు ఉంటాయి. అట్లాగే దోసకాయ, ఇక్కడ కాకరకాయ, బెండకాయ, ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో ఉన్న పోషకాలు దీంట్లో ఉన్నాయి దాంట్లో. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ అన్నీ కొనుక్కెళ్ళండి, శుభ్రంగా అన్నీ తినేసేసేయండి. మన గురువు గారులు కూడా చెప్తూ ఉంటారు, గరికపాటి వారంటే ఇట్లాంటి మహానుభావులు, వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కటి తినదగ్గదే. అపోహలు ఏం పెట్టుకోకుండా అన్నీ కొనుక్కొని శుభ్రంగా తినేసేసేయండి. సో ఇవాళ పండగ రోజు బాగా ఎక్కువగా ఉన్నారండి. ఎప్పట్లాగానే మామూలుగా మార్కెట్ వచ్చేసి బాగా కళకళలాడుతూనే ఉంది. కొనుగోలుదారులతోటి బాగా మంచి జోష్గా ఉందండి కొనుగోలుదారులతోటి. అలాగే రైతు బజార్ అంటే మనం గత వీడియోలో చెప్పుకున్నట్లుగా